హాయ్ మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇచ్చి పడిసిందో లేదో ఒకసారి చూసేద్దామా. పవన్ కళ్యాణ్ వైలెన్స్ అంటే మీరింగ్ జరిగింది అందరూ ఫ్యాషన్ అయిపోయింది. చూపిస్తా, అర్థం భావం అవసరం అన్ని చూపిస్తా. డైలాగ్స్ గబ్బర్ సింగ్ ఫ్రేమ్ చూసారా? చూసాం. మా క్లాస్ పక్కన ఉంటే చుట్టుపక్కల ఏ డేంజర్ ఉంది. రెడ్డి గారు ఈ బిల్డప్లే కొంచెం క్లాస్ కోసం ప్రాణం తెచ్చుకోకండి. చూస్తున్నారుగా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం డాన్స్. డాన్స్ తెలుగు ఇంగ్లీష్ అంత్యాక్షరి బ్యాచ్ గబ్బర్ సింగ్ అంటే సంతోషంగా ఉండడం అంటే మన జీవితాన్ని మనం లైక్ చేయడం, మన జీవితానికి ఎవడెవడో లైక్ కొట్టడం కాదు. డైలాగ్స్ అయితే గట్టిగేశారు. బాగుంది డైలాగ్. ఉస్తాద్ భగత్ సింగ్ ఇచ్చి పడేసి గోత్రం, ఎరగదీసే నక్షత్రం. ఇచ్చి పడేసే గోత్రం. నీ దోసపు భగవాన్ పొక్కి పెడితే ఎలా ఉంటుందో చూస్తావా? కూర్చోపోతే ఉస్తాద్ భగత్ సింగ్ పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. గ్యారెంటీ. ఎలాగుందన్న ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్? సరే బద్దలేసిపోద్ది. తెలిసిపోద్ది అంటారా? సూపర్ అసలు. చాలా బాగుంది. చాలా స్టైలిష్గా కనిపించాడు పవన్ కళ్యాణ్ ఇందులో మాత్రం. ఆ స్టైలు, ఆ ఎనర్జీ అన్నీ కూడా వేరే లెవెల్ అబ్బా. నాకు తెలిసైతే సూపర్. అంటే ఇది ఎప్పటి నుంచో తేరీ రీమేక్ అనుకుంటున్నారు ఈ సినిమా, తేరీ మూవీ రీమేక్ అని. బట్ ఈ ట్రైలర్ చూస్తుంటే విజయ్ పోలీస్ వాడిది పెద్దగా సిమిలారిటీస్ ఏం కనిపించలేదు. అదొక పాజిటివ్ అనిపించింది ట్రైలర్లోని. అండ్ మొత్తం కూడా ఈ డైలాగ్ వర్షన్స్ తోటే నింపేశారు మొత్తం ట్రైలర్ మొత్తం. సో ఇప్పటి వరకు సాంగ్స్ కూడా పెద్ద చార్ట్ బస్టర్ సాంగ్స్ అయితే ఇప్పుడు వచ్చి రిలీజ్ అవ్వాలి వస్తుంది భగత్ సింగ్ నుంచి. సో ఈ ట్రైలర్ అయినా మనకి ఎక్స్పెక్టేషన్ పెంచుతుందా అనుకుంటే ట్రైలర్ కూడా ఓన్లీ ఆ డైలాగ్ కట్స్ తోటి వెళ్ళిపోవడం వల్ల నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఏంటంటే ట్రైలర్స్ కొంచెం యావరేజ్గా ఉన్న సినిమా మంచి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతున్నాయి ఈ మధ్య. మరి మేబీ అలాంటి బాగానే ఉంది కదా, ఏం కావాలబ్బా నీకు? నాకు కొంచెం ఎందుకో ఇంకా ఎక్స్పెక్టేషన్ ఇంకా పెరిగిన, బట్ నాకు పెద్దగా హైలైట్ అర్థం కాకపోతే ఇంకోసారి చూడు. ఓకే ఓకే ట్రైలర్ వరకు పర్లేదు. మరి మేబీ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలి. ఇది మార్చి 19 రిలీజ్ అవబోతుంది. ఓకే, సాంగ్స్ కూడా యావరేజ్ ఉన్నాయి. సాంగ్స్ ఎంత బాగున్నాయి. ఓకే మీకు నచ్చింది సాంగ్స్. అవును, నాకు ఎవరేజ్ అనిపించింది. చూద్దాం ఏదైనా కూడా 2 సార్లు లేదంటే 3 సార్లు లేదా 10 సార్లు విన్న తర్వాత చెప్పు. ఓకే అన్ని సార్లు విందాం. మొత్తం అంతా అయిపోయిన తర్వాత 19వ తారీఖు సినిమా థియేటర్కి వెళ్ళి చూద్దాం. తప్పకుండా ఎలాగుందో జెన్యున్ గా రివ్యూ చెప్దాం. సో ఈ సినిమాకి ఇంకొక చిన్న మైనస్ ఏంటంటే ఇదే టైంలోని దురంధర్ 2 రిలీజ్ అవబోతుంది. ఓకే ఓకే, అది ఆల్రెడీ తెలుగు స్టేట్స్ కాకుండా రిమైనింగ్ స్టేట్స్ అన్నిట్లోనే అది కొంచెం హై పొజిషన్ లో ఉంది. బట్ తెలుగు స్టేట్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మానియా మనందరికీ తెలిసిందే. ఆ మానియాతో ఈ సినిమా కొంచెం ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిన హైలైట్. అట్ ది సేమ్ టైం పోలీస్ డ్రెస్ కాంబినేషన్ లో హరీష్ శంకర్ కాంబినేషన్ ఇంతకుముందు గబ్బర్ సింగ్ సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ మన తెలిసిందే. ఆ ఎక్స్పెక్టేషన్ బట్టే మళ్ళీ సినిమా రిలీజ్ అవుతుండడం వల్ల ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. ఇంతకుముందు ఓజీ సినిమా హిట్ అవడం, ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు దానికి ఒక మెట్టే ఇది గ్యారంటీగానే. చూద్దాం. సో మీకు ఎలా అనిపించింది అయితే ఓవరాల్గా వస్తుంది భగత్ సింగ్ ట్రైలర్? బాగుంది, చాలా బాగుంది. ఇంకా మూవీ అయితే ఇంకా నాకు తెలిసి ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ట్రైలర్ ఎంత బాగుంది, నాకైతే నచ్చింది అబ్బా. ఎందుకంటే ఒకరికి ఒక ఒపీనియన్. నాకైతే అతని స్టైల్, అతని డైలాగ్స్ అన్ని కూడా ఎవ్రీథింగ్ సూపర్ అసలు. ఓకే, 2 హీరోయిన్స్ ఉన్నారు. 2 హీరోయిన్స్ క్యారెక్టరైజేషన్ కూడా పెద్ద చెప్పలేదు, అలా తీసుకెళ్లిపోయారు. ఓవరాల్ గా మీకైతే బాగా నచ్చింది. సో ఇంతకీ మీకు ఎలా అనిపించింది ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ అన్నది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షోగడి ఛానల్.